కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దవులూరు దొరబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నా విజయం అనంతరం పెద్దాపురం సామర్లకోటలో మంచినీటి సరఫరా సమస్య తీరుస్తానని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న దవులూరి దొరబాబుతో మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా నామినేషన్ చాలా అట్టాసంగా జరిగింది. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దవులూరు దొరబాబు గారు అయితే ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొనడం కూడా విశేషం అని చెప్తున్నారు. అలాగే ఈ నామినేషన్ కార్యక్రమం విజయవంతం అవడమే నా విజయానికి నాందంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి దవులూరు దొరబాబు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెస్తుంది. సార్ చూడండి సార్, ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ఇంతమంది సామాన్య ప్రజలు కార్యకర్తలు హాజరవడానికి గల కారణం ఏంటి? మేము కూడా నిజంగా ఊహించలేదు. ఎందుకంటే ఏ నామినేషన్కైనా సరే ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు హాజరవడం ఇప్పటి వరకు చూసాం. కానీ ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలోని సామాన్యమైన ప్రజలు కూడా ఈరోజు మేము మీతో పాటు నడుస్తాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన మాకు నచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి మేము మద్దతు ఇస్తామని ఈరోజు వేలాది మంది ఈరోజు మాతో పాటు నడవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇదే ఈరోజు జరిగినటువంటి ర్యాలీయే చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో మే 13 జరగబోయే ఎన్నికల్లో మేము తప్పకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా అయితే ఎగరేసి జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇస్తున్నాం. సరే, ఇలా నియోజకవర్గంలో గత కొంతకాలంగా విస్తృతంగా తిరుగుతున్నారు ఓటింగ్. ఎలా ఉంది సార్ ప్రజల రెస్పాన్స్? ప్రజల రెస్పాన్స్ చాలా బాగుంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు చేయనంత వరకు, ఏ అధికార పార్టీ ఇప్పటి వరకు చేయనంత వరకు మాకు 2-3 సంవత్సరాల ముందే జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి వెళ్ళండి, ప్రజల్లో మమేకం అవ్వండి, ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోండి అని చెప్పడం వల్ల మేము అందరం కూడా ప్రతి గడప, ప్రతి వార్డులో, ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించడం తెలిసింది. ఆ పరిష్కరించడం వలన మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన వలన ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి స్పందన తప్పకుండా మా పెద్దాపురం నియోజకవర్గమే కాదు, కుప్పం నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేసి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. సార్, గతంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కూడా మీ మీద ఒక్క విమర్శ కూడా చెల్లిపారు. దాని కారణం మీ నిజత, నిబద్ధత. అదే నిజాతి నిబద్ధత రేపు గెలిచిన తర్వాత కొనసాగిస్తారా, ఏమైనా మార్పు వస్తుందా? తప్పకుండా. ఈరోజు కూడా నేను నా భార్య, నా పిల్లల ముందు చెప్తా ఉన్నా, 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ఇప్పటి వరకు కూడా ప్రతి పైసా నేను కూడా నా కష్టార్జితం ఖర్చు పెట్టుకున్నాను తప్ప నాకున్న అవకాశాలు ఉన్నా సరే నేను ఎప్పుడు కూడా అవినీతి మీద వెళ్ళలేదు. నేను ఈరోజు ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నా, అవినీతి చేయకుండా ప్రజలకు మంచి చేసి ఈ దవులూరు దొరబాబు అనే వ్యక్తి పెద్దాపురం నియోజకవర్గం ఇంత మంచి చేశాడు అని చెప్పుకోవడానికి చెప్పేటట్టుగా తప్పకుండా మంచి పరిపాలన ఇస్తానని మా పెద్దాపురం నియోజక ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. నెక్స్ట్ ఈ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తే పెద్దాపురం నియోజక ప్రజలకు ఏం చేస్తున్నారు, ఎటువంటి అభివృద్ధి చూపెడతారు? చినరాజప్ప గారు అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన 5 సంవత్సరాలు నేను చెప్పాలంటే నెంబర్ 2 పొజిషన్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా, విపత్తుల శాఖ, అనేక శాఖల మంత్రిగా చేసిన వ్యక్తి ఒక హోంగార్డు కూడా ఉద్యోగం వేసుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి మా చినరాజప్ప గారు ఈరోజు అభివృద్ధిని చూసి ఓటేయండి అంటున్నారు. ఈరోజు జయతిమ్మాపురం ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో కూడా ఈరోజు మౌలిక వసతులు లేకుండా, డ్రైన్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో ఉంది. అలాగే మాకున్నటువంటి 2 అర్బన్ మున్సిపాలిటీల్లో కూడా తాగునీటి సమస్య అయితే ఉంది. తప్పకుండా రేపు ఎమ్మెల్యే అయిన వెంటనే తాగునీటి సమస్య అనేది మొదటి నాకు సమస్య. అక్కడ ఉన్నటువంటి యువతకి మా ఎంపీ చలమశెట్టి సునీల్ గారి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి యువతకి కూడా ఉపాధి కల్పించడం, అలాగే మాకున్నటువంటి సాయశక్తుల మేరకు వారికి కూడా హెల్ప్ చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన పరిష్కరించడానికి మేము లోకల్ మేనిఫెస్టో కూడా తయారు చేసి ముందుకు వస్తూ ఉన్నాం. సార్, గత కొంతకాలంగా మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, ఈ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ ఎటువంటి కేసులు పెట్టలేదు, చాలా ఉందాతనంగా వెళ్ళింది. రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక అదే ఉందాతనం కొనసాగిస్తారా, ఏమన్నా మార్పు వస్తుందా? మార్పు అయితే రాదు. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే మాకు చెప్పడం జరిగింది, రాజకీయాలు చేయకండి, మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయండి అని చెప్పిన విధంగానే మేము చేయడం జరిగింది. కానీ కొంతమందికి అయితే మాత్రం మా పార్టీలోనే ఉండి మాతో వెన్నుపోటు పొడిచే వాళ్ళకి మాత్రం వాళ్ళతో మాత్రం అంత సౌమ్యంగా ఉండదు అని చెప్పాలి. అది రాజకీయాల్లోకి వ్యక్తిగతంగా
చేశారు. మరోసారి నాకు నియోజకవర్గానికి ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు. అలాగే గతంలో ఉన్న నిజాయితీ నిబద్ధతతో కొనసాగిస్తానని కూడా తెలియజేస్తున్నారు. ఇది ఇప్పటివరకు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ దుర్గారావు, రాజు న్యూస్, పెద్దాపురం నుంచి.